హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య కిచెన్. నోటికి రుచిగా, కమ్మగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఉల్లిపాయ, ఎండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఒక 6, 7 ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 20 దాకా వేస్తున్నాను. చిన్నవి అయితే 20 దాకా వేసుకోవచ్చు. పెద్దవి అయితే ఒక 10 వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు బాగా క్రిస్పీగా బాగా వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా చేతితో బాగా నలిపేసుకోవాలి. ఈ పచ్చడి అయితే మనం మిక్సీ కానీ రోలు కానీ ఏది వాడట్లేదు, చేతితోనే చేస్తున్నాను. ఈ విధంగా బాగా నలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నులపాయలు, టమాటోలు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను, చిన్నగా కట్ చేసింది. కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని పావు చెక్క నిమ్మ చెక్క వేసుకొని ఇదంతా కలిపేసుకున్నామంటే నోటికి రుచిగా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.